ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకు దేవుడు ఏం చేస్తాడు అనంటే, సింహాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి పిల్లరా, ఇక్కడ దేవుని ప్రజలైన వారు ఏం చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపించారు అంటే, వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి వారు రాత్రింపగళ్ళు వారు ఏం చేస్తున్నారట, దేవుని ఆలయములో దేవుని వారు సేవిస్తున్నారు. నువ్వు సేవించే విధానం ఎలా ఉండాలి అని అంటే, నీకు సమయం దొరికినప్పుడే కాదు పిల్లరా. చాలామంది దినాల్లో భక్తి వ్యవహారం ఎలా ఉంది అని అంటే, సమయము దొరికితే భక్తి చేసేటువంటి పరిస్థితి. అనుకూలత ఉంటే భక్తి చేస్తున్నాం పిల్లర. మనసు ప్రశాంతంగా ఉంటే ప్రార్థన చేస్తున్నాం. కొంచెం చిరాగ్గా రకరకాలైన సమస్యలతో ఇబ్బందులతో ఉండేటువంటి పరిస్థితులు ఉంటే కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడమే మానేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క సన్నిధికి రావడమే మానేస్తున్నాం. అంటే అనుకూలత ఉంటే ఈరోజు దేవుని సేవించే విధానం నీలో ఉంది. అననుకూలతలో నువ్వు దేవుని సేవించే వ్యక్తిగా నీవు లేవు. పరిస్థితి నీకు అనుకూలంగా ఉంటే నీ భక్తి బాగుంటుంది. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటే నువ్వు భక్తిగా చేయలేకపోతా ఉన్నావు. దేవుడు కోరినట్టుగా నువ్వు దేవుణ్ణి సేవించలేకపోతా ఉన్నావు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అన్నీ అనుకూలంగా ఉంటే భక్తి ఎవరైనా చేస్తారు. నువ్వేంటి, ఎవరైనా చేస్తారు. కానీ అననుకూలతలోనే భక్తిని మనము చేయగలగాలి. పరిస్థితి బాగుంటే పిల్లలు ఎవరైనా భక్తి చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటే ఆ రోజు అస్తమానం ఏ రకమైన బాధాకరమైన సంఘటనలు మనకు ఎదురవ్వకపోతే ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రం దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసి పడుకుంటాం ఎవరైనా. కానీ కొంచెం క్లిష్టమైన పరిస్థితి చోటు చేసుకున్నప్పుడు దేవుని సేవించగలుగుతున్నాం మనం. కొంచెం ఆరోగ్యం బాగున్నప్పుడు, ఏదో ఒక బలహీనత మనలోకి వచ్చినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సందర్భాల్లో దేవుని సేవించడం మానేస్తున్నావే. ఏదైనా ప్రతికూల పరిస్థితి వస్తే ఆ రోజు దేవుని యొక్క సన్నిధిలో ఉండలేను, రాలేను, నా వల్ల కాదు, కూర్చోలేను, నేను చేయలేను, పాడలేను, నేను లేవలేను, ఇలాంటి ఎన్నో మాటలు బ్రతుకున్న నీవు మాట్లాడడం సరైన విధానం కానీ కాదు. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండాలనుకుని ఈరోజు ఉండలేకపోయారు. కానీ దేవుడు నీకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అందును బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రభువుని ఏం చేయాలి, సేవించాలి. ఇక్కడ వీరైతే రాత్రింపగలు వారు ఏం చేస్తున్నారట, దేవుని ఆలయంలో వారు ప్రభువుని సేవిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఈరోజు నుండి ఆదివారంతో పాటు రాత్రి పగలు ఇంకా భక్తిని మానకుండా చేయమంటారండి. అందులో భాగంగా మేము చేస్తున్నవన్నీ కూడా మానేసుకుని దేవుని సేవించమంటున్నారా అని అంటే కాదు. ఈరోజు పిల్లరా, మీరు చేస్తున్న ఉద్యోగాలు మానేసుకుని మీరు దేవుని సేవించడం నేను చెప్పడం లేదు. మీ పనులు మానుకుని మీరు దేవుని సేవించడం నేను చెప్పడం లేదు. మీ కుటుంబాన్ని పోషించుకోవడం మానేసి మీరు దేవుని సేవించండి అని నేను చెప్పడం లేదు. మీరు జాబ్స్కి వెళ్ళడం మానేసి మీరు దేవుని సేవిస్తూనే ఉండండి, అది కూడా రాత్రి పగళ్ళు నేను చెప్పడం లేదు. నీకు దేవుడు అంత అనుకూలత ఇస్తే చేయి పర్లే. కానీ కొన్ని సందర్భాల్లో అనుకూలత ఉన్నా ఏదో ఒక సాకు చెప్పి ఆ రోజు దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్య పెట్టే విధానం, నువ్వు దేవుని సేవించే విధానం, దేవునికి నువ్వు ఇచ్చే గౌరవం, దేవునికి నీ జీవితంలో నువ్వు ఇచ్చే ప్రాధాన్యత కొంతకాలంగా ఏం బాలేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక నుండైనా నువ్వు దేవుణ్ణి బలంగా సేవించే వ్యక్తివి కాగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా, దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి, బలాన్ని బట్టి, నా తల్లిదండ్రులు నా కొరకు చేస్తున్న ప్రార్థనను బట్టి, మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి దేవుని ఒక పనిలో ముందుకి వెళ్ళగలుగుతున్నాం. దేవుని ఒక కృపను బట్టి ఈరోజు ఆ పని చేసే విధానం కూడా రాత్రి అనక పగలనక దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి
పిల్లరా దేవుని కొరకు పని చేస్తూ దేవుని ఒక పనిలో ముందుకు వెళ్తున్నాననే నేను అనుకుంటున్నాను. దేవుడు నా మీద ఇచ్చిన భారాన్ని నిర్వర్తించగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా చేయలేకపోతే దేవుడిని ఇంకనూ వాడుకోమని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మీలో కొంతమంది చేస్తున్న ప్రార్థనకే, నా తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థనకే దేవుడు వాడుకునే విధానం మామూలుగా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మీరు గట్టిగా చేస్తే దేవుడు ఏ రేంజ్లో వాడుకుంటాడని భయం కూడా ఉంది. ఏమంటే ఈ వాడకమే మామూలుగా లేదు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు తన పని కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు అలా నడిపిస్తే అలా వాడబడ్డానికి సేవకునిగా సిద్ధం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు కూడా దేవుని పని చేయడానికి, దేవుని సేవించడానికి యెహోషువ ఏమన్నాడు చెప్పాలి? నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామన్నాడు. ఈరోజు నీవు ఉన్నావు, నీ ఇంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అలా ఒకసారి చూసుకో. ఉన్నవాళ్ళు చూసుకోవాల్సిన లేదులే, లేనోళ్ళు చూసుకోండి ఒకసారి. ఈరోజు నీ ఉన్నావు, కానీ నీ భర్త ఎక్కడున్నాడు? ఈరోజు నీ ఉన్నావు, నీ భార్య ఎక్కడుంది? ఈరోజు నీ ఉన్నావు, నీ పిల్లలు ఎక్కడున్నారు? ఈరోజు నీ ఉన్నావు, నీ కుటుంబం అంతా ఎక్కడున్నారు? నువ్వు దేవుని సేవించే స్థితిలో ఉంటే వారు దేవుని సేవించలేని స్థితిలో వారు ఉన్నారు. నీ కుటుంబానికి పరిపూర్ణమైన ఆశీర్వాదం రాదు ఎంత ప్రార్థన చేసినా. ఒక కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే కుటుంబమంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని సేవించే వారిగా ఉంటారో ఆ కుటుంబాలకి దీవెనలు మామూలుగా ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ పిల్లలు దేవుని ఎదుట కొంతమంది కూడి వారు ఏం చేస్తున్నారట? ఆయన ఆలయములో. ఈ మాటకు కూడా క్లారిటీ ఇస్తున్నాను. అంటే ప్రతిరోజు చచ్చితలాలు తీసుకొని ఇంకా గుళ్ళోకే రమ్మంటున్నారండి మమ్మల్ని అని అంటే, నేను వారానికి 3 రోజులు ఇక్కడే ఉంటున్నాను. మరి దాని భావము అలాగనిగా దేవునికి అంత అనుకూలత ఇస్తే, నీకు అంత ఖాళీగా ఉంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి అనిపిస్తే తప్పేం లేదు. రా, వచ్చి తాళాలు తీసుకొని మోకరించి ప్రార్థన చేసుకుని వెళ్ళు. లేదా ఇంకో మాట చెప్తున్నాను, అక్కడ ఆలయం అనే మాట వాడబడింది కదా. నీ కుటుంబంలో నీవు ఉంటున్నటువంటి నీ గృహమే దేవుని యొక్క ఆలయంగా మార్చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది దేవుని యొక్క ఆలయము అని అంటే, ఎక్కడ 2, 3 కూడి ఆయన నామం పేరట పిల్లలు ప్రార్థిస్తారు, ఖచ్చితంగా వారి మధ్య దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్లే. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము లేక దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం అనే చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు మీ కుటుంబం అంతా కూడా మీరు ఇంటిలో మోకరించి అలా ప్రార్థించేవారిగా, పాటలు పాడేవారిగా, దేవుని స్తుతించేవారిగా, దేవుని ఆరాధించేవారిగా మీరు ఉండగలిగితే నీ ఇల్లే నీకొక ఆలయం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ప్రతిరోజు దేవుని సేవించడంలో భాగంగా నీవు నీ ఇంటిని ఎలా మార్చుకోవాలి? ఆలయంగా మార్చుకోవాలి. మరి ఇప్పుడు ఏంటి? దయ్యాల కొంప అది. ఇప్పుడు రకరకాలైనటువంటి అపవిత్ర ఆత్మలకు ఆ నివాస స్థలంగా నీ గృహం ఉంది. లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆ టీవీ కార్యక్రమాలు మోగేటువంటి ఒక నివాస స్థలంగా ఉంది. ఒక పనికి మాలిన షోలు, లేకపోతే పిల్లరా ఎన్నో వ్యర్థమైన కార్యక్రమాలు, ఎన్నో రకరకాల సినిమా పాటలు వినబడేటువంటి ఒక అధ్వానమైన పరిస్థితిలో నీ యొక్క ఇల్లు లేక నీ నివాసం ఉంది. ఇక్కడుండైనా నీవు ప్రార్థన, వాక్యము, అదేవిధంగా ఆరాధన, పాటలు ఇవి నీ యొక్క గృహములో నీవు చేస్తూ నీ ఇంటిని నువ్వు ఒక ఆలయముగా మార్చుకుని, అలా ఆ ఆలయములో నీవు, నీతో పాటు నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు మీరందరూ కూడా అలా ఆ ఇంటిలో దేవుని సేవించేవారిగా ఉంటే అది ఒక గొప్ప ఆలయము. అలా సేవిస్తున్న మీకు దేవుడు అనేక రకాలుగా దేవుని ఇస్తాడు. అలా దేవుని సేవించేటువంటి వారిని దేవుడు అక్కడ ఏం చేస్తాడని, తన గుడారము వారి మీద కప్పును. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా సేవించేవారు దేవుని యొక్క గుడారములో భద్రపరచబడతారు. అలా సేవించేవారు పిల్లరా దేవుని యొక్క క్షేమాన్ని వారు పొందుకోగలుగుతారు. నెడిదినాన్న నువ్వు దేవుని సేవించే వ్యక్తిగానే ఉన్నావు. ఒకసారి ఆలోచించి, నీవు నీ కుటుంబం అలా ఆ రీతిగా ప్రతిరోజు మోకరించి ప్రార్థించి నువ్వు దేవుని నామాన్ని మహింపరిచేటువంటి ఒక
వ్యక్తిగా నువ్వు మారగలిగితే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప, లేక దేవుని యొక్క నివాసము, లేక దేవుని యొక్క గుడారము నిన్ను కప్పుతుందంట. దానివల్ల నీకు రక్షణ కలుగుతుందట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుని యొక్క గుడారము నీ మీద కప్పబడడం ద్వారా నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి క్షేమం. అపవాది శక్తులు ఏవి కూడా దేవుడు కప్పినటువంటి ఆ గుడారమును దాటి లోనకి రావు. దేవుని ఒక గుడారం నీకు, నీ కుటుంబానికి ఒక కంచె లాంటిది, ఒక రక్షణ లాంటిది. ఈరోజు అలాంటి దేవుని యొక్క గుడారముతో మనం కప్పబడితే అది మనకి ఎంత దీవెన. ఎప్పుడు దేవుడు నీకు అనుకూలతిస్తే, ఎప్పుడు దేవుడు నీకు సమయాన్ని ఇస్తే అప్పుడు నీవు దేవుని యొక్క పనిలో నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ వ్యక్తిగత పనులు నువ్వు చేసుకో, తప్పులేదు. వాటిని చేస్తూనే ఎక్కడైనా ఒక సమయం లేకపోతే కొంత సమయం నీకు దొరికినప్పుడు ఆ సమయంలో నువ్వు నీ సెల్ ఫోన్ తీసి, ఎందుకనంటే నువ్వు ఎక్కడో ఉంటావు, నీతో పాటు బైబిల్ ఉండదు. ఆ సమయంలో నీ ఫోన్లో ఉన్నటువంటి ఆ బైబిల్ని నువ్వు ఓపెన్ చేసి అలా నువ్వు కూర్చొని కొంత వాక్యాన్ని నువ్వు చదువుకోవడంలో తప్పులే. నీ ఫోన్స్లో కొన్ని పాటలకు ఫోటోలు తీసుకోవడమో, లేకపోతే కొన్ని సాంగ్స్ బుక్స్తో కూడినటువంటి యాప్స్ ఉంటాయి, అలాంటివి డౌన్లోడ్ చేసుకుని ఆ పాటలు పెట్టుకుని నేర్చుకోవడము. ఇలా ఎప్పుడైనా సరే మనకు ఖాళీ దొరికితే ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనకు ఖాళీ దొరికితే మన అవతారం, మన వాతావరణం కూడా మారిపోతుంది కదా. కొంచెం ఖాళీ కనుక దొరికిందంటే, ఈరోజు యవనస్తులు చాలా చక్కగా దేవుని సన్నిధిలో అలా కూర్చున్నారు, కానీ నా సామి రంగ రేపు చూడాలి వీళ్ళ పరిస్థితి. రేపు ఇప్పుడంటే చక్కగా ప్యాంటు అవి చిరక్కుండా ఉన్నాయి, షర్టు కింద నుంచి పైదాకా బటన్లు ఎట్టున్నాయి. అంతా కూడా చూస్తే ఒక చక్కని ఆత్మీయ వాతావరణం, అవతారం కనబడుతుంది. రేపు పరిస్థితి మారిపోద్ది. రేపు బండి మీద వెళ్ళే విధానం మారిపోద్ది. రేపు మాటలు మారిపోతాయి. రేపు పరిస్థితి మారిపోద్ది. అదే పరిస్థితి శనివారం సాయంత్రం దాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈరోజు ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, అంటే దేవుని ఎదుట ఉంటే ఒక రకంగా దేవుని సేవించే విధానం, దేవుని యొద్ద నుండి కొంచెం అలా ప్రక్కకు తప్పుకుంటే, దేవుని సన్నిధి నుండి కొంచెం అలా ప్రక్కకు తప్పుకుంటే ఖచ్చితంగా మరలా లోక అనుభవాలు నీ మీద ప్రభావం చూపేటువంటి పరిస్థితి, లోకము చేత ప్రభావితం చేయబడేటువంటి పరిస్థితుల్లో నేటి దినాలు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని ఎదుట ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నీకు దేవుడు అనుకూలతిస్తే, నీకు సమయం దొరికితే ఆ టైంలో దేవుని సేవించే వ్యక్తివి కాగలిగితే దేవుడు తన గుడారముతో మన కుటుంబాన్ని కప్పగలుగుతాడు. గట్టిగా చప్పులు కూడా దేవుని నామాన్ని మహింపరచు.